ఓ యవనుడా, ఓ యవనురాలా, ఫినహాసు లాంటి జీవితం నీలో ఉందా? ఒకవేళ కనుక ఉన్నట్టంటే ధన్యుడవే. ఈ ఫినహాసు ఎవరనంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా యాజకుడైన అహరోను మనవడును ఇలియాజు కుమారుడైన ఫినహాసు. ఈ ఫినహాసు మహారోషము గలవాడు, రౌద్రము గలవాడు, పౌరుషము గలవాడు. ఈ ఫినహాసు పాపాన్ని విసర్జించేవాడు, పాపాన్ని చంపినటువంటి వ్యక్తి, ఈటతో చంపినటువంటి వ్యక్తి. ఒకవేళ గనుక నా ప్రియ సహోదరి సహోదరా, నీవు కూడా లోకమానుసారంగా అయినటువంటి ఏ పాపంలో ఉన్నావో, ఏ మత్తు పానీయాలకు బానిసై ఉన్నావో, ఏ డ్రగ్స్కు నువ్వు బానిసై ఉన్నావో, ఈరోజు వాటిని విసర్జించినట్టేదుంటే, పాతి పెట్టినట్టేదుంటే, నీవు కూడా ఒక ఫినహాసు లాగా దేవోక్తిగా నువ్వు జీవించగలుగుతావు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి తమ యొక్క పాపములను ఒప్పుకున్నట్టయితే, ఆ యొక్క మత్తు పానీయముల నుంచి, పాపపు లోకం నుంచి బయటకు వచ్చినట్టయితే దేవుడు వారిని